డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అనగా 1/10/2024 ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఒక సంఘటనను వివరిస్తాను. ఈ మధ్యన నువ్వు రిటైర్ అయ్యావు కదా, టైంపాస్ ఎలా అవుతుంది అని ఒకటే ప్రశ్నలు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. టైంపాస్ ఎందుకు కాదు? నేను టీవీలు చూస్తాను, పుస్తకాలు చదువుతాను, ఇంకా టైంపాస్ కాకపోవడానికి ఏముంది? ఉదాహరణకి నిన్న జరిగిన ఒక సంఘటనను వివరిస్తాను. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది నాకు టైంపాస్ ఎలా అవుతుంది అనేది. నిన్న నేను నా సగం అంటే నా భార్య ఇద్దరం కలిసి ఒక షాప్కి వెళ్ళాము. షాప్లో నుండి బయటకు వచ్చేప్పటికి కార్ దగ్గర ఒక పోలీస్ అతను నిలబడి ఉన్నాడు. నిలబడేసి ఉండేసి, ఇది పార్కింగ్ ప్లేస్ కాదు, ఇక్కడ మీరు రాంగ్ పార్కింగ్ చేశారు కనుక 1000 రూపాయలు పెనాల్టీ కట్టండి అని అన్నారు. అనగానే నేను అన్నాను, లేదండి ఇప్పుడు 5 నిమిషాల క్రితమే మేము షాప్లోకి వెళ్ళాము అని అన్నాడు. చాలేవయ్యా, ప్రతి ఒక్కడు ఇదే విషయం ఇట్లాగే చెప్తాడు అని అన్నాడు. అని అదేంటి సార్ మీరు అట్లా మాట్లాడతారు, కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వండి, నేను ఎస్బీ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను, నాకేం అందరికిలాగా పెన్షన్ మాటిమాటికి ఏం పెరగదు అని అన్నాను. అయితే ఒక పని చేయండి, 200 రూపీస్ ఇవ్వండి అని అన్నాడు. అనగానే నేను అడిగాను, మరి దానికి రసీదు ఇస్తున్నావా అని. అనగానే పాపం ఎక్కడో బాగా ఇరిటేట్ అయినట్లున్నాడు. నాకే లా నేర్పుతా ఉన్నావా అని చెప్పేసేసి ముందు మిర్రర్ పగిలిపోయింది, వెనకాల నెంబర్ ప్లేట్ సరిగా లేదు, మొత్తం 4000 కట్టండి అని చెప్పేసేసాడు అనమాట. చెప్పగానే నేను నిస్సహాయంగా అటు ఇటు చూసేసి నా సగం వైపు చూశాను. ఇంకా అప్పుడు నా భార్య మొదలుపెట్టింది వాదులాట. గంట సేపు వాదులాడుతూనే ఉన్నారు. ఆ వాదనలలో అన్ని రకాల వాదనలు వస్తున్నాయి. అప్పుడు వచ్చిందండి మేము ఎక్కాల్సిన సిటీ బస్సు. తక్కువని నేను మా భార్య ఎక్కి వెళ్ళేసాము. పాపం చూడండి, ఆ కారు నాది కాకపోయినా ఎంత సరదాగా టైంపాస్ అయింది. టైంపాస్ కాలేదని ఎవరండి అడుగుతారు? టైంపాస్ కాకపోవడానికి ఏముందండి, బ్రహ్మాండంగా టైంపాస్ అవుతుంది.